వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. ప్రమాదపు టంచుల్లో భారత రాజ్యాంగం అన్నది మరి భారతీయులందరికీ సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన ఒక గ్రంథం. ఆ గ్రంథాన్ని మనం ఒకప్పుడు చదవని పుస్తకంగా పక్కన పెట్టారు. ఇప్పుడు అవసరపడుతుంది కాబట్టి దానిని చదివే పుస్తకంగా మరి ఇప్పుడు అందరూ ఒడిలోకి తీసుకుంటున్నారు, తమ యొక్క మదిలోకి తీసుకుంటున్నారు. తమ బ్రతుకులను అందరూ బాగు చేసుకునేందుకు ఆ యొక్క రాజ్యాంగంలో రచించబడిన ఏవైతే క్లాజులు లేకపోతే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్వయించుకుంటూ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ రాజ్యాంగానికి ప్రమాదంలో ఉన్న పరిస్థితి దాపురించింది అంటూ మనతో పాటు చర్చించేందుకు జి గంగయ్య గారు, రిటైర్డ్ ఇంజనీర్ అండ్ ఫ్రీలాన్సర్, వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ గంగయ్య గారు, నమస్తే, వెల్కమ్ టు షో. సార్, మరి భారత రాజ్యాంగం అన్నది ఏ విధంగా ప్రమాదపు టంచులో ఉందంటారు? మీ యొక్క మాట. అయితే మన భారత రాజ్యాంగం మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ డీటెయిల్స్ కావాలంటే ఆర్టికల్ 14 to 18 రాయబడినాయి. అయితే మనకు ఆ ఈక్వాలిటీ అనేది దేంట్లో మనకు సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ కావాలని. కోర్స్ ఎకనామిక్ ఈక్వాలిటీ కావాలని మార్క్స్ వాళ్ళని వేరే కంట్రీస్లలో కూడా చెప్పిండ్రు. మన దగ్గర కూడా దానికి కొంతమంది ప్రభావితమైన దాని గురించి కొంత జరిగింది. కానీ ఇప్పుడు అంతా మర్చిపోయినట్లుగానే కనపడుతుంది సొసైటీలో. సెకండ్ది వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అంటే మనకు ఎక్కడైనా ఉండదలుచుకున్నా, ఏమైనా చెప్పదలుచుకున్నా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి అన్నమాట. అవి కూడా ఆర్టికల్ 19 to 22 వరకు రాసినాయి. రైట్ అగెన్స్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్. అయితే రైట్ అగెన్స్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్ అనే దాని మీద 70s, 80s బాగా యూత్, పర్టికులర్గా మేము యూత్గా ఉన్నప్పుడు చాలామంది అప్పుడు రాజ్యాంగాన్ని వాడి అసలు గవర్నమెంటే చెప్పాల్సింది ఇట్లా చేయకూడదు, చెప్పకూడదు అని. బహుశా వాళ్ళ కాడ కూడా అప్పుడప్పుడే ఇంకా అంతగా మెచ్యూర్డ్ కాలేదేమో తెలియదు. అయితే దాన్ని కొన్ని పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కొంతమంది దాన్ని కూడా ఫైట్ చేస్తూ వచ్చిండ్రు. అయితే ఇంకొకటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో మీకు ఏ మతంలో కావాలంటే ఆ మతం తీసుకోవచ్చు. దాని మీద ఇంకొకరికి ఎవరికి ఏమీ ప్రాబ్లం ఉండకూడదు. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఎవరైనా తీసుకుంటే వాళ్ళే ఇప్పుడు కన్వర్షన్ అనేది ఉంటుంది. బేసిక్గా మనం ఇండియాలో ఉన్నవాళ్ళం మొత్తం హిందూసే ఉండేది. హిందూస్లో బుద్ధుడు ఉండే. బుద్ధ భగవాన్ని యాక్చువల్గా దశావతారంలో ఒకరిగా యాక్సెప్ట్ చేసింది. హిందూ మతం వాళ్ళే చెప్పిన దాన్ని మరి ఇంతకుముందు ఉన్న దాంట్లో అంత విపులంగా వివరించి రాసింది మిగతా ఏ దేవుళ్ళ నుంచి అయినా పెద్దగా రాయలేదు. సరే, శ్రీకృష్ణుడు భగవద్గీత గురించి చెప్పాడు అనుకోండి, ఈయన ఇంకా డీటెయిల్డ్గా రాసిన ఇదే అన్నమాట. ఈక్వాలిటీ గురించి ఆయన దాంట్లో చాలా ఉంటుంది, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మరి దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇప్పుడు అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు దాన్ని ఉండనియాలి, కానీ దాన్ని కూడా దుర్మార్గంగా దాన్ని డిస్ట్రాయ్ చేసేసి దాన్ని లేకుండా చేసి మినిమైజ్ చేసేసిండ్రు. దాన్ని యాక్చువల్గా ఒక బౌద్ధ మతంగా చూడాల్సిన అక్కరే లేకుండా, ఎందుకంటే ఇట్ ఈస్ దేవుడే హిందూ మతంలో ఒక అవతారమైన వాడు కాబట్టి దాన్ని పెట్టాల్సిన అక్కరే లేకుండా. కానీ దాన్ని కూడా వీళ్ళు కాకుంటే బుద్ధుడి ప్రీచెస్ అన్నిటినీ ప్రబలంగా చెప్పి ఆ ఈక్వాలిటీని అయి తెస్తే ఇంకా ఈజీ అయ్యేది. మన రాజ్యాంగంలో కూడా ఇంప్లిమెంటేషన్ ఈజీ అయ్యేది. అది కాకుండా పోయింది అది. తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఎడ్యుకేషనల్ రైట్స్ కాడికి వచ్చినప్పుడు కల్చరల్ రైట్స్ అంటే కల్చరల్లో అగైన్ ఆ కల్చరల్ డెఫినేషను కొంచెం చెప్పడం కష్టమే. ఎందుకంటే కల్చరల్ అనేవరకే ఆదివాసులు డ్యాన్స్లు వేయడం మామూలుగా వెనకటిలాగా, అంటే వాళ్ళకి ఎప్పుడైతే నాగరికత పెరగనప్పుడో లేకపోతే అవకాశాలు అందనప్పుడు వాళ్ళకు సరిగ్గా బట్టలు లేనప్పుడు ఆకులో ఏమో కట్టుకొని డ్యాన్సులు చేస్తే ఇప్పటికి కూడా కల్చరల్ పేరు మీద దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అదే వేషాన్ని అదే చేస్తున్నారు. అయితే ఇట్లనే మామూలుగా ఈ హిందూ మతంలో కూడా భక్తి అండ్ రిచువల్స్ అని 2 రకాలుగా డివైడ్ అయ్యింటారు. ఓకే. అయినప్పుడు దాన్ని బేసిక్గా భక్తి ఎక్కువ బ్రాహ్మిన్స్లోను, తర్వాత రిచువల్స్లో కూడా వాళ్ళే చేస్తే భక్తి వాళ్ళకి ఎక్కువ. ఇది BA టెక్స్ట్ బుక్లో కూడా రాసింది. ఓకే.
అయితే భక్తి వాళ్లకు ఎక్కువ ఇన్కమ్ ఏమి రాక కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. రిచువల్స్ వచ్చే వరకు ఒక విశ్వాసాన్ని దాన్ని ఒక పద్ధతిలో చెప్తూ దాని మీద కొంత ఇన్కమ్ రావడం. అంటే చనిపోతే ఇట్లా తద్దినం పెట్టాలి, లేదా అంటే బ్రాహ్మణ వస్తే ఇట్లా పెట్టేయాలి, ఇట్లా చేయాలి, దానం చేయాలి, ఇటువంటివి కొన్ని చేసి సరే జీవనోపాధిగా దానికి కొంతమందికి ఇన్కమ్గా మారింది. పర్వాలేదు, బాగానే ఉంది. అవే రిచువల్స్ విశ్వాసం తర్వాత కొన్ని నమ్మకాలతోటి కూడా ముందుకు నడిపిండ్రు వాటిని. అటు వాళ్ళనే మామూలుగా ఎథిస్టులను లేకపోతే నాస్తికులను ఇలా చేయడం జరిగింది. అది అయితే ఎడ్యుకేషన్ రైట్స్ కాడికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ రైట్స్లో మరి ఇది భారత రాజ్యాంగంలోని ఇచ్చింది కాబట్టి, ఇది ఫండమెంటల్ రైట్స్లోనే కాబట్టి దాన్ని యాక్చువల్గా అందరికీ, ఈవెన్ మన పివి నరసింహారావు గారు నాకు గుర్తున్నంత వరకు ఆయన కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి, విద్యను సంస్కరణ చేశారు వారు చేసిండు. యాక్చువల్గా మనం సంస్కరణ అంటున్నాం కానీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, 6 ఏళ్ల కొత్తగా చేసింది ఏం లేదు, ఆల్రెడీ ఉంది, కనీసం ఇంప్లిమెంటేషన్ చేసింది కాబట్టి తప్పకుండా ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. 6 ఏళ్ల నుండి 14 ఏళ్ల ఉన్న ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ మొత్తం గవర్నమెంట్ ఆయన రైట్ కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాలి. దాన్ని ఇవ్వడానికి ఒక సెటప్ వాళ్ళు చేయాల్సి, ఒక వ్యవస్థను తయారు చేయాలి. ఎందుకంటే నేను చూసినంత వరకు కూడా మామూలు విలేజెస్లో, మా ఊరు మంచి ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్న విలేజ్, ఒక్కొక్క ఇంట్లో 2-3 టీచర్లు ఉన్న విలేజ్ అది. అట్లాంటి విలేజ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉండేది. అందరికీ అందుబాటులో ఉండి హై స్కూల్, నేను 62కి వచ్చినప్పుడు 10th పెట్టి బాగుంది. కానీ అన్ని విలేజ్లలో లేదే అది. అన్ని విలేజ్లలో లేక అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ తోటి 6-7 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చేవాళ్ళు. 4th క్లాస్ 5th క్లాస్ అబ్బాయిలు నడిచి వచ్చేవాళ్ళు ఆ రోజులలో. అంటే గవర్నమెంట్ తరఫున స్కూల్ మాత్రమే ప్రొవైడ్ చేయబడింది కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఏమి లేవు. తల్లిదండ్రులకు అవగాహన లేని రోజులు, తీరే తల్లిదండ్రుల తర్వాత ఇన్కమ్ సోర్స్ లేని రోజులు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక అనాలిసిస్ కనుక తీసుకున్నట్టయితే వాళ్లకు ఇప్పుడు ఫస్ట్ ఏమని రావాలి, ఈ జనాభా అనేది ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వీడు నా పిల్లవాడు నేను చెప్పినట్టే వినాను అనుకుంటాడు. కానీ అది కాదు. మనం దేశ సంపద, మనం దేశ సంతాన సంపద, సంతాన లక్ష్యం కిందకి వస్తాం మనం అందరం. అయితే దాన్ని మన్మోహన్ సింగ్ కాలంలో కొంత గుర్తింపు వచ్చింది. కానీ అంతకుముందే ఈ ఎడ్యుకేషన్ పరంగా, ఎందుకంటే మనకు ఒక ఇగ్నోరెన్స్ తర్వాత ఇన్నోసెన్సీ లేకుండా ఉండాలంటే వీటిని ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎడ్యుకేషన్ అవసరం, ఎడ్యుకేషన్ రైట్ కూడా. ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ఇండియన్స్. 14 years నుండి 16 years వాళ్లకు మరి కల్పించాలంటే ఎవరు కల్పించాలి? గవర్నమెంట్సే కల్పించాలి. దానికి ఒక ప్రణాళికలో ఒక నిబద్ధత తోటి ఆర్గనైజేషన్ ఒకటి స్పెసిఫిక్గా చేయకపోవడం వల్ల దానికి తోడుగా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. లేబర్ ఉన్నారు, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ వాస్ టూ మచ్. ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. దానికి అసలు గవర్నమెంటే అట్లా చేయకూడదని చేసుంటే మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా పార్టీలు అక్కడ కూడా లేకుండే. చేసిన వాళ్ళని ఏరో పేర్లు పెట్టేసేసి వాళ్ళని కూడా ఒక శత్రువులాగా లోకల్ గవర్నమెంట్స్. ఐ డోంట్ బ్లేమ్ ఇందిరాగాంధీ. ఎందుకంటే ఇందిరాగాంధీ 1942 అమెండ్మెంట్లో అంటే ఇప్పుడు మనం సోషల్ సెక్యులర్ డెమోక్రటీ అప్పుడు దాన్ని మార్చింది కూడా. ఇప్పుడు ఈ యొక్క అదే సార్ హక్కు, అంటే విద్యా హక్కు విషయంలో కూడా మీరు అన్నట్లుగా మరి 6 నుంచి 14 ఏళ్ల వారికి ఉచిత విద్యను అందించాలన్నది. కానీ కొంత క్రమంలో అంటే కొన్నేళ్ళు దాటిన తర్వాత భోజనం పెట్టే స్కూల్గా మారిపోయిన తర్వాత, అంటే మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. అంటే కొంతమంది మిడ్ డే మీల్స్ కోసమే వెళుతున్నట్టుగా కూడా ఉంది. అంటే అక్కడ వల్ల స్వచ్ఛంగా వారిలో స్వతహాగా చదువుకోవాలన్న ఇది లేకుండా పోయిందంటారు. ఇది ఎందువల్ల అంటారు? సపోజ్ యాక్చువల్గా దీంట్లో మీరు కొంచెం ఇంకా ముందుకు చూస్తే మన దగ్గర మరి ఏ పద్ధతిలోనో కానీ మొత్తం మీద మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూస్తే మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంలో రెడీ టు ఈట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ అని ఒకటి నాచారంలో ఉంది. దానికి కేర్ యూనిట్ వాళ్ళు, యునిసెఫ్ వాళ్ళు 2 ప్రాజెక్ట్స్ ఇచ్చిండ్రు, మొత్తం ప్లాంట్స్ ఇచ్చారు.
ఇస్తే దాంట్లో నుంచి నూడిల్స్ అవి తయారు చేసి పంపించడం, విలేజ్లలో ఉప్మా రవ్వ పెట్టడం. ఇప్పుడే కొత్తగా ఏం కాదు, అవును గుర్తుందండి, వెనకటి నుంచి ఉన్నాయి అవును యాక్చువల్గా. అంటే 60s నుంచే ఉన్నాయి. ఓకే. మొక్కజొన్న రవ్వ ఇవ్వడం, గోధుమ రవ్వ ఇవ్వడం, పాలపొడి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ వెనకటి నుంచి వాళ్ళు. అంటే అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కాకుండా ఐ థింక్ అమెరికా నుంచి వచ్చాయి అనుకుంటప్పుడు ఓకే జరుగుతూ వచ్చినాయి. అయితే ఈ ఎప్పుడైతే యాక్టివిటీ ఎక్కువైందో, సోషల్ యాక్టివిటీ ఎన్జిఓస్ వాళ్ళు వీళ్ళు ఎక్కువైండ్రో, వీళ్ళు కొంచెం ఎగ్గు పెట్టడం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది. పౌష్టికాహారం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అయితే దీని ప్రకారంగా ఏంటంటే సరే మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళే అందియాలి, గవర్నమెంట్ అందియాలంటే ఒక మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఒకటి పెడితే సరిపోదు. అయితే దీనికి కొంతమంది ఏమంటారంటే మరి అంత చిన్నపిల్లలు కదా, 6 ఏళ్ల నుండి వేరే ఒకట రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉంటాయి, తల్లిదండ్రులను వదిలేసి ఉంటారా అనే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి ఇప్పుడు సపోజ్ బిగ్ సైజ్ విలేజ్ అయితే పర్వాలేదు, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది టీచర్ని ఇవ్వడానికి. సింగిల్ టీచర్ స్కూల్స్ కూడా ఇప్పుడు చాలా పెట్టారు. పెడితే సింగిల్ టీచర్ ఏం చెప్తాడు, ఎంతమంది వస్తారు? దాని గురించి ఒక గట్టి ప్రణాళిక చేయడం అనేది గవర్నమెంట్ తరఫున అంటే అవసరం. టీచర్ స్టూడెంట్ రేషియో దొరకదు. సపోజ్ విలేజ్లో ఒక పెద్ద విలేజ్ కింద 10 చిన్న చిన్న గూడాలు ఉంటాయి. ఆ గూడెంలో చదివేటోళ్ళు అసలు ఫ్యామిలీసే తక్కువ ఉంటాయి, 10-20 కుటుంబాలు. తండలు ఉంటాయి, తండలను ఇప్పుడు గ్రామ పంచాయతీల కింద కూడా చేశారు. ఆ తండలలో కూడా ఎంతమంది ఉంటారు, ఏ సైజు ఉంటుంది, అందులో ఎంతమంది ఏ క్లాస్ వెళ్ళేటోళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చెయ్యాలి. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, కానీ ప్రయత్నం అయితే చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడే ఆ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. సో అంటే రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు అయితే ఉంది మనకి, కానీ అమలు విషయంలో మాత్రం ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదంటారు. లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అయితే దానివల్ల పుస్తకం లాగా తయారు చేసుకొని అయితే పెట్టుకున్నది దాన్ని ఇప్పుడు అందరూ చదివే దాన్ని ఫాలో చేయడానికి చదివేంత జ్ఞానం వచ్చేసరికి ఏమైంది, ప్రైవేటైజేషన్ అయింది. మరి ప్రైవేటైజేషన్ అవడం ఈ రైట్ను పోడగొట్టడానికి ప్రమాదంలోకి నెట్టినట్టే కదా ఒక కారణం కదా. మరి ఆ ప్రమాదంలోకి నెట్టేది ఎవరు? తల్లిదండ్రులనే మనం రెస్పాన్సిబుల్ అనలేం. తల్లిదండ్రులకు ఏంటంటే జ్ఞానం తక్కువ ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ తక్కువ, పిల్లల మీద ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది, అటాచ్మెంట్. మన కాడ ఏంటంటే అదే వేరే కంట్రీలో అమెరికాలోనైతే 14 దాటగానే వాళ్ళకు వదిలేస్తాం. మనం 14 కాదు, సెటిల్ అయ్యే వరకు పిల్లల్ని వదలం. అయితే దానికి ఏంటంటే అక్కడ ఉన్న సైకాలజీని, సోషల్ సైకాలజీ ఏదో, సోషల్ ఈక్వాలిటీ కూడా మనం అన్నాం కదా, సోషల్ ఈక్వాలిటీ కూడా కావాలని, అది కూడా ఫండమెంటల్ రైట్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అయితే దానికి సోషల్ ఈక్వాలిటీ కూడా దీనివల్లనే వస్తుంది. మనకి ఎడ్యుకేషన్ వస్తే ఎడ్యుకేషన్ ద్వారా మిగతా అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు నేను చదువుకునేటప్పటికున్న తర్వాత వచ్చిన జనరేషన్స్కు, ఇప్పుడు ఇంకా 2-3 జనరేషన్స్ వస్తే కూడా వాళ్ళు స్కూలుకు పంపేది వచ్చేసేవరకే కొద్ది గొప్ప జీతాలు, లేబర్ ఛార్జెస్ అవి ఇవి కొంత వచ్చినా కూడా ఈ దగ్గర లేకపోవడం వల్ల, తర్వాత స్కూల్స్ ప్రైవేటైజేషన్, స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాక వాటికి పంపించడంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో స్టాండర్డ్స్ పడిపోయినాయి. పిల్లలు లేకపోయే వరకు కూడా టీచర్స్ కూడా న్యాచురల్గా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు. ఒక క్లాసులో ఒక మంచి స్టూడెంట్ ఉంటే టీచర్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే దీన్ని మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి 14 years వరకు వచ్చే క్లాసులు, ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు 7th క్లాసు 10th క్లాస్ వరకు, కానీ దాని వరకు గవర్నమెంట్ ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి. నాట్ ఓన్లీ వన్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుండి. ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళ తరఫు నుండి ఒక గైడెన్స్ ఉండి, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ వనరులను వీటికి కేటాయించి వాళ్ళను ఏ పద్ధతిలో తెస్తే వీళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ అవుతారు. తల్లిదండ్రులకు ఇప్పుడు కొన్నేళ్ల క్రితం పెద్దలకు కూడా అడల్ట్ ఎడ్యుకేషన్, వయోజన విద్య క్లాసెస్ కూడా పెట్టిండ్రు. అవునండి, తల్లిదండ్రులకు కొంత అవగాహన రావాలని పెట్టిండ్రు. మళ్ళీ అది ఐ థింక్ ఇప్పుడు లేనట్లేదు సొసైటీలో.
కొంతవరకు అయ్యింది. కొంతమంది పేరు రాసుకున్నా కూడా మురిసిపోయినరు, ఎందుకంటే తెలవంది కొంచెం వచ్చినా వస్తుంది. అయితే అందరికీ అవగాహన వచ్చి మా పిల్లల్ని కూడా బడికి పంపాలి, మా పిల్లల్ని కూడా బడికి పంపాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చింది అందరికీ. దాదాపు 20 ఏళ్ల నుండి వచ్చేసింది. కానీ వచ్చేసే వరకే ఇవన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయింది. రైట్. మరి ప్రైవేటైజేషన్ అయినప్పుడు ఇది ప్రమాదమే కదా. ఎస్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్కి ప్రమాదం అన్నట్టే కదా అది. రైట్ సార్. ఇక అదేవిధంగా మరి రైట్ టు ఈక్వాలిటీ గురించి కూడా ఒకసారి చర్చిద్దాం సార్. రైట్ టు ఈక్వాలిటీకి వస్తే సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ. ఎకనామిక్ ఈక్వాలిటీలో అగైన్ దేర్ ఆర్ డిఫరెంట్ డెఫినేషన్స్. ఒక అప్పుడు ఎట్లా అంటే సపోజ్ ఇందులో జెండర్, ఆడవాళ్ళు వెనకట కూలీలకు పోయినప్పుడు మగవాళ్ళకు వేరే జీతాలు, ఆడవాళ్ళకి వేరే. ఇప్పటికే నడుస్తుంది, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఎందుకంటే అందుకని ఏంటంటే మనం ఒక క్లర్క్ ఉంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే అందరికీ ఒకే పే స్కేల్స్, ఒకే ఇవి ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల సరే లేడీస్కు మెటర్నిటీ లీవ్ ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ వాట్ అబౌట్ ద ప్రైవేట్? ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొంతమందికి పెన్షన్ కింద 30,000 ఇస్తుంటే చాలామంది ఎడ్యుకేటెడ్స్, రిచ్ వాళ్ళకి ఇట్లా వాళ్ళకి ఇస్తే ఏదో వాళ్ళు సోమరిపోతులు అయిపోతారు ఇట్లాంటివి అంటున్నారు వాళ్ళు. ఎందుకు అవుతారు? ఒక టీచర్కు కానీ ఒక ఎంప్లాయీకి కానీ పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అవుతున్నారా? వాళ్ళు ఎందుకు సోమరిపోతులు అవుతారు? అది ఒక రకంగా స్టేట్ గవర్నమెంట్కు థ్యాంక్స్ చెప్పాల్సిందే అది, ఎవరైతే ఉంది ఎవరున్నా కూడా. అయితే దాంట్లో ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీకి వచ్చేసే వరకే ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే మనం చేసే పనికి సమానంగా రావాలి ఒకటి. అంటే దీంట్లో కొంతమంది మిస్అండర్స్టాండింగ్ ఏమిటంటే ఆయన కోటేశ్వరుడు కాబట్టి ఈయనను కూడా కోటేశ్వరుని చేద్దామా అని అనుకుంటారు. అది కాదు. ఒక అందరికీ ఈక్వల్ రైట్స్ ఇచ్చినప్పుడు, ఒక జాబ్ చేస్తున్నప్పుడు అందరికి సమానంగా రావాలనేది ఒకటి ఇదన్నమాట. దాన్ని కొంచెం మిస్ఇంటర్ప్రిట్ చేశారు. సోషల్ ఈక్వాలిటీ. ఓకే. సోషల్ ఈక్వాలిటీ అఫ్కోర్స్ అంబేద్కర్, పూలే గారు అయితేంది, అంబేద్కర్ అయితేంది, సావిత్రి పూలే గారు అయితేంటి, వీళ్ళంతా వెనకట సావిత్రి పూలే గారు స్త్రీలకు వద్దు అని అంటే ఇది సేమ్ సోషల్ ఈక్వాలిటీ కిందకే వస్తుంది. అది కూడా ఆమె స్కూల్స్ పెట్టడం, దానికి చేసినవి అన్ని తెలిసిన విషయాలు. మన అంబేద్కర్ గారు చాలా ఇన్సల్ట్స్ ఇవన్నీ అందరికీ తెలిసేది. అయితే మేము చదువుకునే రోజులలో కూడా అంబేద్కర్ గురించి ఒక చిన్న లెసన్ ఉండేది, కానీ డీటెయిల్డ్ మొత్తం వివరాలు లేకుంటే అప్పుడు. అయితే ఈ మధ్యన అంబేద్కర్ గారి గురించి కూడా బాగా ప్రచారంలో చేస్తున్న కొన్ని పార్టీల వాళ్ళు అంబేద్కర్ను చూయిస్తూనే ఈ కాన్స్టిట్యూషన్లో ఈ తప్పు ఉంది, ఈ తప్పు ఫలానా మంత్రి వల్ల అయ్యింది అని ఆ మంత్రిని బ్లేమ్ చేస్తున్నారు. ఓకే. డైరెక్ట్గా ఇట్లా ఆ క్లాజ్ తప్పు ఉంది అని అంటే ఈ మరి బహుజనులు ఏమన్నా తిరగబడతారేమో, లేకపోతే అంబేద్కర్ను తిడుతున్నారని కొంతమంది రియాక్ట్ అవుతారేమో అని డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో కొద్దిమంది వెనకట చేసిన వాళ్ళను, వెనకటి అవసరమా ఇప్పుడు వాళ్ళు చేస్తే అది ఉంటే నువ్వు సవరణకు ఉంది కదా, అమెండ్మెంట్స్ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ మన ప్రియాంబుల్లో కూడా చేంజ్ చేసింది కదా, సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని. సోషలిస్ట్ సెక్యులర్ అనే పదం ఆమె వాడి మార్చింది కదా. 69లో సోషలిజం స్లోగన్ పట్టుకొచ్చింది. యాక్చువల్గా ఆమె సోషలిజం స్లోగన్ పట్టుకొచ్చింది. ఇట్ ఈస్ దేర్, సోషల్ ఈక్వాలిటీ ఈస్ దేర్, ఆల్రెడీ ఈస్ దేర్. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కొరకు అంటే మనం 3 రకాలుగా ఆలోచించవచ్చు త్రికరణ శుద్ధిగా. ఒకటి థాట్ ప్రాసెస్, ఒకటి పబ్లిసిటీ, బయటికి, ఇంకోటి డూ ఇట్. ఓకే. అంటే త్రికరణ శుద్ధి కావాలంటే మనకు రాసి ఉన్నది, అంటే థాట్ ప్రాసెస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నది. కానీ ఆమె మళ్ళీ సోషలిజం గురించి ఆమె ఒక స్లోగన్ పట్టుకొని కొంతమందిని మళ్ళా, అంటే అప్పటి వరకు కూడా విలేజ్లలో అప్పుడేంటి ఇప్పుడు కూడా ఎవరైనా ఛాలెంజ్ చేస్తారమ్మానండి, ఎవరైనా పోయి వేరే ఎస్సీల ఇండ్లల్లో వచ్చి భోజనం చేయడానికి సంశయిస్తారో లేదు. పార్టీలలో కూర్చొని తింటాం, బస్సులలో కూర్చొని తింటాం, హాస్టల్లో తింటాం, అక్కడ ఉంటుంది. ఆ సైకాలజీ పోవడం అనేది ఒక అవసరం. పోయి
మన ఇండ్లల్లో పోయి తినడం అనేది అవసరం, పల్లెటూరు ఇండ్లల్లో తినడం Okay. అవసరం. మ్మ్. అది చాలామంది మరి ఒప్పుకుంటారో లేదో కానీ ఐ నో దట్. అది పోవాలంటే ఏంది, అది మైండ్ నుంచి పోవాలి. మనం రాసుకున్నాం దాని కొరకు, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మనం వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. దానికి కూడా ఒక క్లాజు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే దాంట్లోకి అవి ఆ రైట్ కూడా ఉంది. మ్మ్. కానీ అది కాకుండానే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళను ఫ్రీ చేయాలంటే అలాంటి ఆలోచన నుండి మిక్సప్. వెనకటి వాళ్ళు చాలామంది చేసిండ్రు, పంక్తి భోజనాలు లేనప్పుడు పంక్తి భోజనాలు పెట్టిండ్రు. గాంధీ గారు పోయి వాడలు ఊడవడం ఇలాంటివి చేసిండ్రు. దానికి కొంతమంది రిఫార్మిస్ట్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కొన్ని చేసిండ్రు కానీ ఇంకా పెద్ద లెవెల్లో రావాలి. దానికి ఈక్వాలిటీ రావాలంటే కాస్టిజం పోవాలి. మన అంబేద్కర్ గారి ఒక డ్రీమ్ ఏంటంటే, ఆయన ఫిలాసఫీ రీసెర్చ్లో ఆయన కనుక్కున్నది ఏంటంటే, అన్లెస్ బ్లడ్ మిక్సింగ్ ఈజ్ దేర్ ఈక్వాలిటీ విల్ నాట్ కమ్. అది కావాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కావాలి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కావాలంటే ఉట్టిగా ఇంటర్ కాస్ట్ చేసుకోవడం కాదు, దానికి ఏదో దీన్ని మిస్లీడింగ్ లాగా సొసైటీలోకి వెళ్ళొద్దు. వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా నాలెడ్జ్ పొందడం, నాలెడ్జ్ పొందిన తర్వాత వాళ్లకు ఆదాయం సోర్సులు ఏర్పడినాక తనకు కావాల్సిన వాళ్ళని ఎన్నుకునే ఇది ఫ్రీడము. అయితే దానికి కల్చరల్ అనేది ఒకటి కాంట్రడిక్ట్ అవుతుంది. మా కల్చర్ ఇది, మీ కల్చర్ అది అనేది. కల్చరును డెఫినేషన్ ఏంటో, కల్చరల్ హ్యాబిటా లేకపోతే అక్కడ ఉండే ఆచార వ్యవహారాలలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. అది లేకపోతే మా కల్చర్ ఇది, మీ కల్చర్ అది అంటే, ఆ కల్చర్ మా క్యాస్ట్ ప్రకారంగా మేము ఇది చేసుకుంటాం, మీ క్యాస్ట్ ప్రకారంగా మీరు అది చేసుకుంటాం అనేది కూడా ప్రాబ్లం. రైట్ టు ఈక్వాలిటీ కూడా ఇప్పుడు మనకి కంటికి కనిపించట్లేదు కాబట్టి సో ప్రమాదంలో రైట్ టు ఈక్వాలిటీ అనేది సోషల్ ఈక్వాలిటీ అనేది ఎకనామికల్లీ కొంతవరకు అచీవ్ అయినాం, చాలా వరకు అచీవ్ అయినాం. కానీ ఇంకా కూడా కావాలంటే కాస్టిజం లేని సొసైటీ రావాలి. కాస్టిజం లేని సొసైటీ రావాలంటే మ్యారేజెస్ కావాలి. మ్యారేజెస్ అయితేనే అవుతుంది. అయితే దాంట్లో కూడా ఇంకా చాలా టైం పడుతుంది. మ్యారేజెస్ అయితే కూడా అబ్బాయి ఒక క్యాస్ట్ అబ్బాయి అయితే, అమ్మాయి ఇంకో క్యాస్ట్ అమ్మాయి అయితే, ఆ అబ్బాయి క్యాస్ట్ని కౌంట్ చేస్తున్నారు. దానికి చెయ్యకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రకమైన ఒక ప్రణాళిక కావాలి దాన్ని ఏ స్టేజ్లో ఎట్లా దాన్ని కన్సిడర్ చేయాలి. ఓకే, ఒక జనరేషన్ పోతేనే కొన్ని మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ పోతే వాళ్ళతో పాటు కొన్ని అలవాట్లు కూడా పోతాయి. కానీ అంత పోయే వరకు ఆగాలంటే దాని ప్రభావం కూడా ఉండదు. ఇప్పుడు నేను చూస్తున్న చేంజెస్ సొసైటీలు దాన్ని బట్టి, నా అబ్జర్వేషన్ బట్టి నేను చూస్తే, కొంతమంది అంత అప్పుడు ఒక జనరేషన్ పోయేవరకే ఆ ఇంపిడెన్స్ వాళ్ళు కావాలనుకున్నది రావట్లేదు. అది ఒక ప్రాబ్లం ఉందన్నమాట. దానికి ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుండి ఒక సమగ్రమైన ఒక మంచి ప్లాన్ ఒకటి చేయాలి. దానికి ఏంటంటే నేను పర్సనల్గా చాలా వేదికల మీద చెప్దాం అనుకుంటాను, లీడర్స్ కలిసినప్పుడు డిస్కస్ చేద్దాం అనుకుంటాను, కానీ అవకాశాలు తక్కువ. ఎట్లా అంటే, మేము ఒకటి ఇంజనీరింగ్ ఒకటి చేసినప్పుడు మేము ఒక మార్పు చేస్తే మేము అజాబ్ స్టడీ అని చేస్తాం. ఒకటి అజార్డ్ ఆపరబిలిటీ స్టడీ అని ఒకటి చేస్తాం. అందులో 2 రకాలుగా ప్రాజెక్టులన్నీ తీసుకుంటాం. ఒకటేమో గ్రీన్ ప్రాజెక్ట్ అంటాం, ఒకటేమో బ్రౌన్ ప్రాజెక్ట్ అంటాం. అంటే ఇప్పుడు సొసైటీ ఇవన్నీ బ్రౌన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులో మార్పులు, ఒక పైప్ తీసేయడమా, ఒకటి ఏదన్నా ఎక్స్ట్రా ఫెసిలిటీ యాడ్ చేయడమా అని చేస్తాం. అది చేసినప్పుడు ఏం చేస్తామంటే, దానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి ఆ మీటింగ్లో, అంటే ఇన్స్ట్రుమెంట్ అయినా, పైపింగ్ అయినా, ప్రాసెస్ అయినా, మెకానికల్ అందరిని పిలుస్తాం. సిమిలర్గా ఇక్కడ కూడా ఏం చేయాలంటే, ఒక మార్పు మనకు కావాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే. ఇప్పుడు లా మినిస్టర్ మన కాన్స్టిట్యూషన్ పాడవకుండా ఉండాలంటే లా మినిస్టర్ కావాలి. మరి లా మినిస్టరు స్టేట్ లెవెల్లో కూడా కావాలి. అయినప్పుడు వాళ్ళకు కూడా కొంత మ్యాన్ పవర్ కావాలి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయించడానికి, వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి అన్నీ కావాలి. నాకు తెలిసి అయితే అంత ఇదిగా ఉన్నట్టుగా అనిపించవు. ఉంటేనే దీన్ని అందులోని మన చట్టంలో ఉన్న, కాన్స్టిట్యూషన్లో రాసుకున్న ఈ ఈక్వాలిటీస్ గురించి దానికి ప్రణాళికలు తయారు చేసేసి దాన్ని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంతకుముందు చేసినవి ఉంటే కూడా
వాటిని ప్రోలాంగ్ చేసి ఓకే. వాటిని ఎట్లా దీన్ని కంటిన్యూ చేయాలి, దాంట్లో ఇంకా ఈ మారుతున్న సైకాలజీని బట్టి ఎట్లా మార్పులు చేయాలి, దానికి తోడు ఈ మోరల్స్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో ఈ రైట్ కూడా మనకి కంటికి కనిపించట్లేదు కాబట్టి సో ప్రమాదంలో ఉన్నట్లు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏం చేస్తున్నదంటే ఈక్వాలిటీ ఉంది కదా, సరే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఏ క్యాస్ట్ అయితే ఏంది లవ్ అఫేర్ చేద్దాం, లేకపోతే ఫేస్బుక్లో చాట్ చేద్దాం, నాకు రైట్ ఉన్నది. ఇప్పుడు మిస్యూజింగ్ ఆఫ్ దట్ మిస్యూజ్ అవుతుంది అనమాట. ఇండైరెక్ట్లీ మిస్యూజ్ కాకుండా కూడా కాపాడుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కు చేయాలి. దాన్ని సరే పేరెంట్స్ విలేజ్లలో పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి పెట్టవచ్చు ఎడ్యుకేషన్ లెవెల్లోని, వాళ్ళని పిలిచి అట్లా ఎలా నేర్పాలి, ఏం చేయాలి అనేది. ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడున్నది ఓన్లీ బడి పెట్టడం వరకే కాకుండా తల్లిదండ్రులను కూడా ఎడ్యుకేట్ చేసి, ఎందుకంటే ఒక జనరేషన్ పోతే ఆ జనరేషన్తో పడిపోతుంది. మరి నెక్స్ట్ జనరేషన్ వస్తే అంత ఇంటెలిజెంట్గా ఉంటుండ్రా అంటే లేదు. మనం అబ్జర్వ్ చేస్తున్నాయి అయితే చాలా ఖరాబ్ అవుతున్నాయి హ్యాబిట్స్ కూడా. వెనకట ఇప్పుడు లిక్కర్ అలవాటడం ఇలాంటి వేరే కూడా సోషల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మరి అవ్వకుండా చూడాలంటే గవర్నమెంట్ వాళ్ళ కాడ సరైన పథకం ఉండాలి. దానికి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ పక్కలను కూడా ఎడ్యుకేట్ చేసేటందుకు ఒక సరి అయిన ఒక ఆర్గనైజేషన్స్ విలేజ్ లెవెల్లో ఎన్జిఓస్ ఉన్నారు. ఎన్జిఓస్ను కానీ రిటైర్డ్ మాలాంటి వాళ్ళని ఎవరినైనా ఉంటే వాళ్ళని సహాయం తీసుకొని కానీ ఆర్గనైజ్ చేసి చేయవలసిన అవసరం. దాంట్లో ఎవరిని పెడితే ఎట్లా ఉంటుంది, దానివల్ల మనం ఈ మార్పు చేసినప్పుడు మేము ఎట్లయితే అబ్జర్వ్ చేస్తామో ఈ మార్పు చేస్తే ఏమేమి చెడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏమేమి ఎక్కడ ప్రిలిపరేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కాకుండా ఏం చూడాలి, దాన్ని కరెక్ట్ పద్ధతిలో ఎట్లా పెట్టాలనేది ఒక స్టడీ చేసి వాళ్ళు గవర్నమెంట్లు వాళ్ళే చేయాలి. చేస్తే ఎందుకంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా ఎంతవరకు చేయగలుగుతుంది, తక్కువ, వాళ్ళ కాడ రిసోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. సరే, ఇప్పుడు అదేవిధంగా మరి రైట్ అగైనెస్ట్ టు ది ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నారు, అంటే పీడనాన్ని లేకపోతే శ్రమ దోపిడీ విధానాన్ని వ్యతిరేకించిన హక్కు. శ్రమ దోపిడీ విధానం నేను అనుకున్నది, నేను చూసినది పల్లెటూర్లలో నా చిన్నప్పుడు నేను చూసినది ఏంటంటే లేబర్కు ఒక పీరియడ్లో తక్కువ కూలీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎట్లా సపోజ్ 3/4 మెజర్ ఇచ్చేటోళ్ళు, తవ్వ అని అనేవాళ్ళం మన తెలంగాణలో. తవ్వ, సోలా, అరసోలా అని, మానక, ఈ లెక్కలు ఉండేది. కుంచెడు అంటే 10 సేర్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 75% అవి పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆ ఇచ్చేటప్పుడు ఒకసారి నేను మా మదర్ని అడిగిన, ఏందమ్మా ఇలా ఏంది ఇట్లా ఇస్తుండ్రు, ఇట్లా ఎందుకు ఇస్తారంటే ఆమె బూత్ మాటలు వాళ్ళు అట్నే ఇస్తారులేదు వెదవాళ్ళు అని. అయితే దాని తర్వాత కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు దాన్ని వ్యతిరేకించి ఊరూరా తిరిగిండ్రు. తర్వాత తవల్ బల కూడా దాన్ని బెదిరించిండ్రు, అది పోయింది. అయితే దీన్ని ఆ ఎక్స్‌ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు నక్సలిజం వచ్చింది, తర్వాత కమ్యూనిస్టులు వేరేండ్రు, కమ్యూనిస్టులలో కూడా వాళ్ళల్లో సిపిఐ, సిపిఎం, ఎంఎల్ ఇలాంటి వాళ్ళు వచ్చిండ్రు, జనసంఘ వాళ్ళు కూడా వచ్చిండ్రు. వచ్చి కొన్ని పద్ధతులు చేసి మొత్తం మీద కొన్ని మారినాయి. కాకపోతే ఏంటంటే ఒక సిద్ధాంతపరంగా అది పోవడమే కాకుండా ఎక్స్‌ప్లాయిటేషన్, ఇప్పుడు కొత్త ఎక్స్‌ప్లాయిటేషన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రైవేట్ టీచర్స్ చూసిండ్రు అనుకోండి. ప్రైవేట్ టీచర్స్ని చూస్తే వాళ్ళు ఏం చేస్తుండ్రంటే, మా స్కూల్లో ఇంతమంది పిల్లలను మీరు తీసుకొస్తే మీకు ఈ జాబ్ కంటిన్యూ చేయిస్తాం. వాళ్ళు ఊరు ఇల్లు తిరిగి పిల్లలను పట్టుకొచ్చి చేర్పిస్తున్నారు. అది పార్ట్ ఆఫ్ జాబ్. అది అసలు గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా అది పర్మిటెడా కాదు కదా. కానీ ఏం చేస్తారు, ఇప్పుడు జీవనోపాధి కావాలి. వెనకటంతా సరే గుడ్డలు ఇవి లేకపోయినా కూడా కనీసం ఒక నార్మల్గా బ్రతకాలంటే ఏదో ఒకటి రావాలి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలా టీచర్స్ అసోసియేషన్ చూస్తున్నాం, వాళ్ళు చాలా స్ట్రైకులు కూడా చేస్తున్నారు. అంటే ఎక్స్‌ప్లాయిటేషనే కదా. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయింది. అదే గవర్నమెంట్ అయి ఉంటే సరే డిఏ లేకపోతే ఏదైనా కొంత వాళ్ళకి వచ్చేది కదా. గవర్నమెంట్ టీచర్లు ఏం పోయి విడ్లీలు తిరిగి పిల్లలు రమ్మని అన్నారు కదా. మరి ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ అయ్యే వరకే
ఈ టీచర్లు ప్రైవేట్ టీచర్ల అసోసియేషన్లు వచ్చినాయి, ప్రైవేట్ టీచర్లు వచ్చేసారు. ప్రైవేట్ టీచర్లు తిరిగి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు. ఇట్లనే ప్రతి దాంట్లో కూడా. సపోజ్ ఐటీ వచ్చింది, ఐటీలో కూడా ఉంది ఇది. ఐటీలో ఒక పద్ధతి ఏం లేకుండా అయింది. ఇప్పుడు ఒకడు 10,000 ఇస్తా అంటాడు, ఒకరు 15,000 ఇస్తా అంటాడు, ఒకరు 8,000 ఇస్తా అంటాడు. మరి వాటి కాడ గవర్నమెంట్ కాడ ఏం పథకం ఉంది, ఏం చెక్ ఉంది, నాకే తెలియదు. ఇప్పుడు వాళ్ళకు కూడా మీరు ఇక్కడ ఉంటే మినిమం శాలరీ ఇంత ఉండాలి ఈ చదివిన వాళ్ళకు. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఒక బీద పిల్లవాడు ఉంటే గవర్నమెంట్ ఒక 35,000 ఇచ్చింది అనుకో తెలంగాణలో, అది అన్ని రాష్ట్రాలలో ఇవ్వట్లేదు. మన ఆంధ్ర తెలంగాణ కనీస వేతన చట్టం అమలు కావట్లేదు అంటారు. కావట్లేదు. ఉందా? లేదు. అది ఎక్స్ప్లాయిటేషనే కదా. మరి ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఒక రకంగా కాదు. ఇప్పుడు ఒకప్పుడేమో లేబర్ లాగా ఉండి ఎక్స్ప్లాయిట్ చేయబడితే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నాం. ఇది వెనకట గవర్నమెంట్లో ఇట్లాంటివి ఉండకూడదని నాకు తెలిసినంత వరకు ఇందిరా పీరియడ్లో, ఇప్పుడు ఈసీఐఎల్ ఉందనుకోండి, అక్కడ టీవీ తయారు చేసిండ్రు. టీవీ తయారు చేసి ఈసీఎల్ టీవీ పెడితే బయట ఇంకో టీవీ ఉంటే వాళ్ళు ఎంతకు తయారు చేస్తుండ్రో, ఎంత రేట్ అంటాడో, నా ప్రజలను ఏమన్నా చేస్తాడో ఏమో, కాబట్టి మనం మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది అనేది ఉండే. 15,000 కూడా అమ్ముతుంటారు. అట్లాంటి చెక్కు గవర్నమెంట్ తరఫు నుండి ఒక కాంపిటేటివ్ లెవెల్ అనే ఆలోచన ఆమె దగ్గర ఉండే. సరే, చాలామంది వేరే వాళ్ళు, నేను కాంగ్రెస్ కాదు అయినా కూడా నేను అబ్జర్వ్ చేస్తూ, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా కూడా నేను కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. నేను స్కూల్ డేస్ కానించి కూడా అలాంటిది గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కావాలి. ఉంటే మనం పోల్చుకోవడానికి వీలు ఉంటుంది. గవర్నమెంట్లు ఎంత ఇస్తున్నారు, మాకెందుకు ఇయ్యరు, లేదా ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఇస్తే సరే. టాటా వాళ్ళు కూడా ఎక్కువ ఇచ్చే శాలరీస్ తక్కువ అడిగేలే. టాటా వాళ్ళు ఎన్నడూ తక్కువ ఇవ్వలేదు, గవర్నమెంట్ కంటే ఎక్కువనే ఇచ్చిన వాళ్ళు. మరి ఇప్పుడు వచ్చేటోళ్ళు అంత ఇస్తున్నారు లేదు కదా. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే దొరికిన వాళ్ళని పెట్టుకొని ఏదో క్లాసెస్ నడిపిస్తారు, బీటెక్ అంతా బీటెక్ చెప్పిస్తున్నారు. అవన్నీ ఎక్స్ప్లాయిటేషనే కదా. దానికి వాళ్ళకి దొరకరా? మంచి శాలరీస్ ఇస్తే వస్తారు కదా, మంచోడు కూడా వస్తాడు కదా. మంచి శాలరీ ఇస్తే మంచి స్టూడెంట్ వస్తాడు, టీచింగ్ చెప్దాం అనుకునే వాళ్ళు వస్తారు. ఇవ్వకపోయే వరకు ఎత్తుక్కోవడం జరుగుతున్నది. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి రైట్ టు ఫ్రీడమ్ అండ్ రిలీజియన్, దీని గురించి కూడా చర్చిద్దాం. సో వీటిని పాటించకపోవడం వల్ల రాజ్యాంగం కూడా మనకు కనుమరుగే అవకాశం ఉందంటూ కూడా మీరు చెప్తున్నారు. సో వాట్ యు సే ఫ్రీడమ్ అండ్ రిలీజియస్? రాజ్యాంగం కనుమరుగు కావడం కాదు, అది రాసుకున్న దానికి ఇబ్బంది జరుగుతుంది. రైట్. రాసుకున్న దానికి మనం ఏదైతే రాసుకున్నామో డిస్కషన్ చేసి వాళ్ళు పెద్దలంతా రాసి పెట్టిపోయారు, ఆ పద్ధతిలో జరగకుండా దానికి విరుద్ధంగా జరుగుతుంది. అది పోదు, అది అట్నే ప్రమాదంలో పడే అవకాశం. ప్రమాదం అంటే దాని లైన్లో పని చేయవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కల్చరల్, ఒక రిలీజియన్ ఉందనుకోండి, రిలీజియన్ ఫ్రీడమ్ ఉన్నది. ఉంటే నేను మామూలుగా నా ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అప్పుడప్పుడు నేను ఆర్గ్యూ చేస్తుంటాను. ఇప్పుడు వీళ్ళు కంపేర్ చేసేది ఏం చేస్తారంటే, ముస్లింలలో మద్రసాస్ అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ ఖురాన్ చదివిస్తారు. మరి నువ్వు కూడా చదివి, హిందూ మతంలో ఎవరొద్దన్నారు? వేదాలు చదివియచ్చు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మన సెక్యులర్ గవర్నమెంట్ కాబట్టి మతపరమైన వాళ్ళు చెప్పకూడదు కాబట్టి వాళ్ళు చెప్పరు. కానీ నువ్వు ఒక మతం కావాలనుకున్నోడి మత హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టవచ్చు కదా. మతంలో రిచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళలాగానే ఇక్కడ కూడా హిందూ మత స్కూల్స్ పెట్టేయచ్చు కదా. పెడితే మతం స్కూల్ చదివినంత మాత్రం చెడ్డోళ్ళు అవుతారా? అందులో కూడా ఒక మొరాలిటీ ఉంటుంది. ఒక విశ్వాసాలు, కొన్ని అంధవిశ్వాసాలు కొన్ని ఉంటాయి అనుకోండి, అవి కూడా ఉపయోగం ఉంటుంది. ఏది అంధవిశ్వాసం కూడా చెడు అని ఏం కాదు, అది ఒకసారి మంచినే చేస్తుంది. అంటే ఇతరులకు హాని కలిగించినంత వరకు మంచిది. వేరే వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగినంత వరకు ఓకే. తర్వాత ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా, పెద్దగా పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా వేరే మతాన్ని విమర్శించట్లేరే. వాళ్ళు కూడా దాంట్లో ఉన్నాయి కూడా చదివి వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామని ఇప్పుడు చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది చదువుతున్నారు, క్రిస్టియన్స్ వచ్చి హిందువులు అయి చదువుతున్నారు, హిందువులు పోయి ముస్లింలు అయి చదివి ఆ ఫలానా దాంట్లో అని వాళ్ళ వెరిఫికేషన్స్ కౌంటర్ చేసుకోవడం కొరకు దానికి చేస్తున్నారు. తప్పేం లేదు, అవి చేయొచ్చు కదా. చేయకుండానే కన్వర్ట్ అయిన వాళ్ళను వద్దు అని కొంతమంది బలవంతం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్రిస్టియన్ మిషనరీస్ నాకు తెలిసినవి
నిర్మల్ హాస్పిటల్ అని సూర్యాపేటలో ఉండే. నల్గొండలో అప్పుడు అంత మంచి హాస్పిటల్స్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ప్రైవేట్లో ఏవి లేవు. వాళ్ళు ఏం డబ్బులు తీసుకోకపోయేవాళ్ళు. వాళ్ళను ఇప్పుడు మనం చెడందామా అనొద్దు కదా. సరే ఆ మతంలో ఎవరైనా మిస్యూజ్ చేసి ఏమైనా చేస్తున్నారు అనుకో, అది ఆ చెడున ఆ ఇండివిజువల్కి పెట్టాలి, కానీ మొత్తం మతానికి పెట్టాల్సిన అక్కర్లేదు కదా. హిందూ మతంలో కూడా ఇప్పుడు మన ఎన్టీ రామారావు వచ్చినాక ఈ తిరుపతి అకౌంట్స్ పే చేయమని అది చేయమని నన్ను బలవంతం చేసినాక మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మా స్టేట్ గవర్నమెంట్కి అండి, మా డెవలప్మెంట్కి అదే ఇంట్రెస్ట్ మేము ఇస్తామని ఆయన బలవంతం చేసేటప్పుడు ఒక మినిస్టర్ ఆంజనేయులు ఏమనుండి ఆయన చనిపోతే చూసినా మమ్మల్ని మా దేవుడు ఇయ్యమంటే ఆయన చనిపోయింది ఆయన అన్నారు. వాళ్ళు పేపర్లు వచ్చినాయి. మరి అదే జరిగిందా? కాలేదు కదా. డైవర్ట్ చేస్తున్నారు కదా. అలాంటి మతపరమైన టెంపుల్స్ హిందూ మతంలో వచ్చే ఇన్కమ్ బాగా వస్తున్నది. ఆ ఇన్కమ్ను కూడా పెట్టి నేర్పొచ్చు కదా. రైట్. నేర్పితే వేదాలలో ఏముంది చదువుకుంటాం కదా అందరం, ఉపనిషత్తులలో ఏముంది చదువుతాం కదా. ఇంట్లో బుక్ ఉంటే చదువుతాం. మాకు బుక్కే దొరకకపోతుండే మేము చదువుకునేటప్పుడు, ఏ బుక్ దొరకకపోతుండే. ఇప్పుడు సరే ఇప్పుడు ఇవి ఫేస్బుక్ ఇవన్నీ వచ్చినాయి, కానీ దాంట్లో ఏమైందంటే ఫేక్ న్యూస్ వస్తుంది. ఓకే. ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి స్కూల్లో అట్లా తప్పులు చెప్పారు కాబట్టి పెడితే మంచిది కదా. పెడితే దాన్ని ప్రొటెక్ట్ చేసినట్టు మన కాన్స్టిట్యూషనల్ రైట్ను ఏదైతే ఇచ్చిందో దాన్ని కాపాడినట్లు అవుతుంది కదా. ఎందుకు చెయ్యరు? దానికి కూడా ఏంటంటే గవర్నమెంటే, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి ఒక బాధ్యతగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఈ కాన్స్టిట్యూషన్ను ఇంప్లిమెంట్ చేసుకోవడం కొరకే, ఈ ఫండమెంటల్ రైట్స్ చేయడం కొరకే ప్రత్యేకంగా ఒకటి పెట్టేసేసి వీళ్ళకి చేయిస్తే ఈ ప్రమాదాలు జరగవు. సరే, అంటే మొత్తానికి ఇప్పుడు మరి చివరిగా చెప్తున్నారు, మరి ప్రమాదంలో రాజ్యాంగం పడి ఉంది అంటూ కూడా మీరు చెప్పడం, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నట్లుగా మనం, ఎందుకంటే పాటించట్లేదు ఎవరు. సో పాటించకపోవడం కూడా ఒక ప్రమాద సూచికే కదా. పాటించకపోవడం ప్రమాదమే మరి, ఎందుకంటే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ప్రమాదమే. దాన్ని కానీ అవైలబుల్ ఉండేటట్టుగా చేయాలి. దాని గురించి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. సివిక్స్ గురించి ఓన్లీ సివిక్స్ స్టూడెంట్స్కే చెప్తున్నారు. ఓకే కదా. వై ఓన్లీ సివిక్స్ స్టూడెంట్స్ ఓన్లీ మస్ట్ నో? పౌరసత్వం అనేది ఉన్నది కాబట్టి మనకు సివిక్స్ గురించి అందరికి తెలియాలి కదా. అది ఒక సబ్జెక్ట్ లాగా ఎందుకు చెప్పొద్దు? ఆప్షనల్గా చెప్తున్నారు. ఆప్షనల్గా చెప్తున్నారు. ఆప్షనల్గా కాదు, మనకు తెలియాలి. తెలిస్తేనే మనం ఫాలో అవుతాం. తెలిసినప్పుడే మనకు ఫాలో అయినప్పుడు మనకు అవతల వాడే మనల్ని ఎక్స్పైర్డ్ చేసేది ఉండదు. మన తెలివి తక్కువదాన్ని ఇంకోడు వాడుకుంటాడు. అట్లా ఉండదు కదా. కనీసం మన రైట్స్ ఏమున్నాయి, మన బాధ్యతలు ఏమున్నాయి, రైట్స్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. రైట్స్ ఫాలోస్ విత్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. అవి చెప్పాలి. అవి చెప్తే గవర్నమెంట్ తరఫు నుండే చెప్తే, ఎందుకంటే వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎన్జిఓస్ ఉన్నారు, ఈవెన్ అది నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా వాడుకోవచ్చు. వరల్డ్ యుఎన్ఓ ఉంది, యుఎన్ఓ సోర్సెస్ని కూడా వాడుకోవచ్చు వీటిని మనం కావాలంటే. కానీ దానికి చేసేవాళ్ళు, మనకు రూల్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ అయితే స్టేట్ చీఫ్ మినిస్టర్స్, దీనికి ప్రత్యేకించి లా మినిస్టరు పరిధిలో ఉంది కాబట్టి లా మినిస్టరు వీటిని ఒక ప్రత్యేకంగా ఒక స్టడీ, సొసైటీలో ఏం మార్పులు జరుగుతున్నాయి, ఇదంతా లాకు రిలేటెడ్ ఇవన్నీ. కాబట్టి వాళ్ళు చేస్తే మనకు చాలా తగ్గుతాయి, క్రిమినల్ కేసెస్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళు తెలుసుకుంటారు. ఒక రిలీజియన్ కట్టుబడి ఉంటే కూడా వాళ్ళ పద్ధతులలో వాళ్ళు ఇంకో తప్పులు చేయరు, సిన్సియర్గా నేర్చుకుంటారు కదా. ఒకరి మీద ఒకటి ఈర్ష్యలు ఉండవు. మతాలలో నమ్మకం లేని వాళ్ళు ఎలాగో రేషనల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తప్పులు చేయరు. అంత సొసైటీ అంత బాగుంటుంది కదా. కాబట్టి ఏంటంటే దీనికి కాన్స్టిట్యూషన్ను కాపాడుకోవడం కొరకు కావలసిన ప్రణాళికలు వాళ్ళు ప్రత్యేకించి పెట్టుకొని, ఇప్పుడు నాకైతే తెలియదు మరి ఇప్పుడు ఎంత బడ్జెట్లో ఎంత వేటికి వెచ్చిస్తారు, జడ్జిలయ్యి కోర్టులయ్యి డబ్బులు తీసేసి వాళ్ళ జీతాలు అవి కాదు లెక్క కట్టాల్సింది దీంట్లో. ఇట్లాంటి వాటికి ప్రత్యేకమైన ప్రణాళికలు చేసి వాటిని కాపాడుట కొరకు
ఖర్చు పెట్టాలంటారు. ఖర్చు పెట్టాలి. ఒక ప్రత్యేకమైన బాడీలు లోకల్లో కొన్ని ఆర్గనైజ్ చేయాలి. చేసినప్పుడు అప్పుడు మనం వీ విల్ ఎంజాయ్ అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్. లేకపోతే ఇక ఇట్లనే తప్పులు జరుగుతూ ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేయలేక అన్ని డిపార్ట్మెంట్లు ఇబ్బంది పడుతుంటాయి. దానికి ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం అర్థం చేసుకునే శక్తి వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఈ ఒకదానికొకటి లింక్ ఇవ్వాలి. కాబట్టి అవి చాలా అవసరం అనేది నా ఉద్దేశం. రైట్ సార్. జి గంగయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రమాద పంచుల్లో మరి రాజ్యాంగం ఉంది అంటూ కూడా గుర్తు చేసి ఒకసారి అందరికీ మరి తమ యొక్క బాధ్యతను గుర్తు చేసినందుకు, గుర్తెరిగేలా చేసినందుకు, ఆ యొక్క వ్యాఖ్యలు చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. రైట్. మొత్తానికి మరి మన భారత రాజ్యాంగం ఒక ప్రమాదపు టంచుల్లోకి వెళ్ళింది అంటూ కూడా మన వక్త చెప్పడం జరుగుతుంది. సో ఏవైతే రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నాయో హక్కులు కానీ లేదా విధులు కానీ ఇవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా ఉన్నాయన్న విషయాన్ని ఉటంకించడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అండ్ దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ.